అపహరణం గురైన బాలుడిని గంటల వ్యవధిలో కనిపెట్టి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఘనత ప్రకాశం జిల్లా పోలీసులు దక్కిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అపహరణ కేసులో పోలీసులు ఎంతో ప్రతిభ కనబరిచారని, అపహరణం గురైన బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐలు అజయ్ కుమార్, నాగరాజు, శ్రీనివాసులు, శ్రీకాంత్, హజరత్తయ్య సిబ్బంది పాల్గొన్నారు. కిడ్నాప్ జరిగింది. సార్ తీసుకోమ్మా పాప తీసుకోమ్మా అక్కడ నుంచి సార్ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఒక నిమిషం మాట్లాడుకుంటే కిడ్నాప్ చేసినటువంటి కేసు ఇది. ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ ప్రదీప్ అండ్ ఊరోస్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక హార్ట్ కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేస్తుంటాడు. ఈ సంగమేంద్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత నేను డబ్బులు ఏమి ఇవ్వలేము, నీకు భోజనం అయితే పెట్టగలుగుతా ఉంటే నేను అనాథం కాబట్టి నీకు ఫ్రీగా పనిచేసి పెట్టాలి, నాకు భోజనం పెట్టిందని ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తున్నది. సో ఆమె 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకుని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానానికి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో బాబుని తీసుకుని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖపరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 teams రూరల్ సిఐ, అలాగే 1 town, 2 town, సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో 5 teams ఫామ్ చేసి మనం ఈ ఫోటోలు అన్నీ సర్క్యులేట్ చేస్తాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్ పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ దాకా రావడం జరిగింది. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. తల్లిదండ్రులు కూడా మనం బాబుని చేర్చడం జరిగింది. అలాగే
ఆ ఇద్దరు కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలు 5 మంది బాగా ఒక 4 అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇలా కిడ్నాప్ జరిగిందని దాదాపు ఒక 5 to 6 అవర్స్ లోపల వేరే నెల్లూరు జిల్లాలో గుంటూరు మండలంలో ఉన్నటువంటి బాబుని వీళ్ళు చాలా టెక్నికల్ డేటా సీసీ కెమెరాస్ కానివ్వండి, అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరు వచ్చారు అన్నీ కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేశారు. సో వాళ్ళందరూ కూడా నా తరఫున మరొకసారి అభినందనలు. వాళ్ళ టీం అందరూ కూడా అండ్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఉన్నారు. ప్రతి టీం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల మనం ఈ బాబుని దాదాపు 5-6 అవర్స్లోనే మనం ట్రేస్ చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ డిఎస్పీ అండ్ టీమ్ 5 మంది సిఎల్కి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. తర్వాత వెరిఫై పాత రికార్డ్ ఏమన్నా ఉందా, ఇంజనీర్ ఏమన్నా చేశారా, ఇంకా ఏమన్నా పాత నేరాలు ఏమన్నా ఉన్నాయి, అన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఏమన్నా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇద్దరు ఇన్వాల్వ్ అయిన ఇద్దరు, దయామణి, ఆమెకి మణికంఠ అనే ఒక బాయ్ ఫ్రెండ్, ఈమె భర్త ఉంటే 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. సో భర్తను వదిలేసి కూడా ఒంటరిగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నారు, ఆమె అన్న దగ్గర ఉంటున్నారు. సో ఈ మణికంఠ అనే అతనితో కూడా అతను ఒక కొరియర్లో ప్యాకేజింగ్ చేసేటువంటి బాయ్ అతను. సో అతనితో కలిసి ఈ కిడ్నాప్కి పాల్పడింది. వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేస్తాం, అంటే పక్కా యాక్షన్. అది ఎలాగో మనం వెరిఫై చేసి ఏమైనా ఉంటే దాన్ని ఇంకా వెలికి చేస్తాం. ఓకే, అది క్లూస్ ఆల్రెడీ 5 days అయింది, వెరిఫై చేస్తాం. అలాంటి టీం ఎప్పుడు కూడా ఇలాంటి మిస్సింగ్ కేసులు ఎప్పుడు కూడా మనకు టీం ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంటుంది. దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి దాన్ని చూసుకుంటే మేము దాన్ని పక్కా ట్రేస్ చేస్తాం. థ్యాంక్ యూ. మా కొద్ది ఇటు తిరుగుతాను. డిసెంబర్ 15వ తేదీన గుంటూరు నల్లపాడులో జరిగే మాలల సింహగర్జనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య అన్నారు. స్థానిక అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ జై భీమ్. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చెలో గుంటూరు, హలో మాల చెలో గుంటూరు సింహగర్జన రేపు 15వ తారీఖు నాడు 4 గంటలకు గుంటూరు జిల్లాలో నడువొడ్డులో మాలల సత్తా ఏంటనేది ఈ రాష్ట్రం మొత్తం మీద మా సత్తా అనే దాని మీద పార్టీలకు అతీతంగా సంఘాలు ఎన్ని సంఘాలైనా మాల సంఘాల్లో, దళిత సంఘాల్లో అందరూ కలిసి ఒక జేఏసీ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని రేపు గుంటూరులో మాలలు సింహగర్జన అనే కార్యక్రమాన్ని తెలంగాణ నుంచి వివేక్, వినోద్,
ఎమ్మెల్యేలు తర్వాత అంబేద్కర్ మనవడు ఢిల్లీ నుంచి ఆజాద్ మొన్న తెలంగాణలో ఎవరైతే మాదిగ కమ్యూనిటీ సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రేపు గుంటూరు రావడానికి పిలుపునిచ్చారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దళితుల్లో ఐక్యత లేకుండా చేయటం కోసంగా బీజేపీ గవర్నమెంటు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంటు ఈ రెండు కలిపి దళితుల ఐక్యత కోసంగా లేకుండా చేయటం కోసమే సుప్రీంకోర్టులో కోర్టును పక్కన పెట్టేసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజకీయంగా ఈ తీర్పుని ఇచ్చిన తర్వాత ఇచ్చిన రోజు నుంచి మేమైతే ఇచ్చిన అరగంటకల్లా నేను హర్ష్ కుమార్ గారి రాష్ట్రంలో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వ్యతిరేకిస్తున్నాము, దీని మీద కార్యక్రమం చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగినది. అంతకుముందు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరగక ముందే పార్లమెంట్ జరిగే టైంలో ఇదే రోజుల్లో మేము జి చెన్నయ్య మేము అందరు కలిసి అక్కడ జేఏసీగా ఏర్పడి ఈ జిల్లా నుంచి ఈ స్టేట్ నుంచి మాలమహనాడు రాష్ట్ర ఆధ్వర్యంలో నేను ఒక 20 మంది ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి ప్రత్యేకించి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం జరిగినది. అదే క్రమంలో అక్కడ మాదిగ సోదరులు కూడా మేము చేసిన వెంటనే మమ్మల్ని చూసి మళ్ళీ వాళ్ళు ధర్నా చేయడం జరిగినది. ఇది బీజేపీ గవర్నమెంటు కుట్ర చేసి ఎక్కడైతే కారణం ఇష్యూ జరిగిన తర్వాత మాదిగల మీద ఓసుకోత జరిగిన తర్వాత ఆ సంఘటన మనసులో పెట్టుకొని ఇల్లు ఐక్యత లేకుండా చేయటం కోసంగానే ఈ వర్గీకరణకి ప్రధానమైన సూత్రంగా బీజేపీ తెలుగుదేశం గవర్నమెంట్ దీని మీద మాలల మీద కక్షాదింపు చర్యగా చేయటం జరిగినది. మేము ఒకటే అడుగుతున్నాము ఈ వేదిక నుంచి అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానించి అన్ని పార్టీలు మమ్మల్ని విభేదించినట్టు, అన్ని పార్టీలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టు, మేమేదో తప్పు చేస్తున్నట్టు, మేమేదో మాదిగలు సొమ్ముని మేము తింటున్నట్టు ఒక క్రియేషన్ లాగా కృష్ణమాదిగా ఒక్కడే వాంటెల్లిగా కృష్ణమాదిగా మాదిగలకి మాలలకి గొడవ పెట్టిన ఆలోచనతో ఈరోజు కూడా మాలల్ని ఎట్లా అంటే అట్లా మాట్లాడటం జరగటం, మాలలో ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణంకి లేకుండా సామరస్యంగా మాట్లాడటం కూడా మాట్లాడుతున్నారు మా పెద్ద పెద్ద నాయకులు, జాతీయ నాయకులు, మేము కానీ. అయితే మేము చెప్తున్నాం ఇక్కడి నుంచి రేపు ప్రారంభం ఈ కార్యక్రమం మొదలుపెట్టుకొని 1 by 1 జిల్లా వారీగా, మండలాల వారీగా రాస్తా రోకులు, రైలు రోకులు, బందులు చేసేదానికి రేపు జేఏసీ కమిటీ ద్వారా ఇది అయిపోయిన తర్వాత మేమందరం కూర్చొని మేము 1 by 1 వారానికి ఒక కార్యక్రమం చేపట్టి పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని లేవైతే విధంగా మేము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పాను. కూడా మా నియోజకవర్గాల్లో మేము ఎంపీలని, జిల్లాలో ఉండే జిల్లా ఎంపీలని, స్టేట్లో ఉండే ఎంపీలని, మా ఎస్సీ ఎస్టీ ఎంపీలని అందరినీ పార్లమెంట్లో మాట్లాడే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని, అదేవిధంగా ఎస్సీ మంత్రులు ఎవరైనా సరే మాతో గాడి ఈ వర్గీకరణకు వ్యతిరేకం కానీ ఏదన్నా అనుకూలంగా మాట్లాడినా మేము వాళ్ళని విభేదించి వాళ్ళ ఇళ్ళ ముట్టడి కూడా చేయడానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పని కూడా ఈ సభావేదికగా చెప్పదలుచుకున్నాం.
ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 341 ఆర్టికల్ ప్రకారంగా ఏబిసిడీలు అనేది చేయటానికి లేదనేది రాజ్యాంగం చెప్తా ఉంటే రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు చెప్పాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకించి ఈ తీర్పునీయటం అనేది కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు పార్లమెంట్లో ఎందుకు ఈ విషయాన్ని లేవనెత్తట్లేదు? ఎస్సీ ఎంపీలు ఏం చేస్తున్నారు, ఎస్సీ మంత్రులు ఏం చేస్తున్నారు? దీని మీద మరల పార్లమెంట్లో మాట్లాడి మోడీకి ముట్టికాయ వేసి దించి ఈ పార్లమెంట్లో ఈ వర్గీకరణ రద్దు చేయాలని మోడీ చేత ప్రకటన చేయాలని కూడా నేను ఎంపీలని రిక్వెస్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు 1878 కోట్లు ఇచ్చినట్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సబ్సిడీ రుణాలు బడ్జెట్ లో కేటాయించాలని దళిత కార్పొరేషన్ సమితి అధ్యక్షులు నీలనాగేంద్ర డిమాండ్ చేశారు. స్థానిక దళిత కార్పొరేషన్ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత సభ జిల్లా కన్వీనర్ మక్కిన వరకుమార్, మాలమహనాడు జిల్లా కన్వీనర్ కాకుమాన రవి, దేవరంపల్లి గోపి, కసుకొత్తి ప్రసాద్, తిరుపతి స్వామి, కంకనాల గోపి తదితరులు బాగున్నారు. బీసీలకి బడ్జెట్ కేటాయించినట్లే చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ పరిపాలన 5 సంవత్సరాల కాలంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఓట్లు వేయించుకున్నాడు. కానీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిందేమీ లేదు. కానీ అంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీలని డెవలప్ చేయడానికి ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు, బడ్జెట్ విడుదల చేశారు, భూమి కొనుగోలు పథకం ప్రవేశపెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి స్వయం ఉపాధి పథకాలు అనేకం ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉదాహరణ మెగా డిఎస్సీల్లో బ్యాంక్ కోచింగ్ల్లో, అదేవిధంగా స్టడీ సర్కిల్స్, ఎస్సీ ఎస్టీ బీసీలకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసింది, అమలు చేయలేదు. తనకు భజన చేసే వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి మాలామాదిగా వెళ్ళని ఆ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయించలేదు. తన జగన్ భజన చేసే వాళ్ళని కొంతమందిని నేరుకొని వాళ్ళకి చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు ఇచ్చిందే కానీ ఎవరికి ప్రజలకు మాత్రం ఎవరు కూడా రూపాయి కూడా రుణం అవ్వలేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అధికారులు, చైర్మన్లు కమిషన్ల కోసం కక్కుర్తిపడి స్వచ్ఛ భారత్ పేరుతో నిధులు తీసుకొచ్చి పనికిరాని చెత్త వాహనాలు తీసుకొచ్చి కార్పొరేషన్ దగ్గర పొలాల్లో పెట్టి తుప్పు పెట్టించారు. ఉపయోగపడే ఆటోలు కూడా వీళ్ళకి కేటాయించలేదు ఎస్సీ ఎస్టీ బీసీలకి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎన్ఎస్ఎఫ్డిసి, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా ఎన్ఎస్కేఎఫ్డిసి సఫాయి కర్మచారి అంటే ఈ పాకి పనిచేసే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కోసం కూడా రుణాలు కేటాయించింది. ఎన్బీసీ బ్యాక్వర్డ్ ఫైనాన్స్ ఎన్బీసీఎఫ్డిసి, ఎన్ఎస్టీఎఫ్డిసి పథకాల ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా 10వ తరగతి పైన చదువుకున్న వాళ్ళకి ఆటోలు, కార్లు, ఇన్నోవాలు, ట్రాక్టర్లు, జేసీబీలు, బస్సులు స్వయంగా ఉపాధి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇచ్చింది. కానీ జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికి గ్యారంటీ ఇవ్వకపోవటం వల్ల రాష్ట్రం నుంచి గత 5 సంవత్సరాల్లో అదే కాక ఎస్సీ కార్పొరేషన్లో రుణాల మొత్తాన్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి అందువల్ల కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని మేనిఫెస్టోలో పెట్టాడు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ను పునరుద్ధరిస్తామని. దానిలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్
డిసెంబర్ నుండి ఈ ఆర్థిక సంవత్సరం 24-25 ఆర్థిక సంవత్సరం ఈ 4 నెలల్లోనే ఈ ఎస్ఎస్టీ బీసీ కార్పొరేషన్కి రుణాలు ఇస్తాం బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పోలవరానికి నిధులు తీసుకొస్తున్నాడు, అమరావతికి నిధులు తెచ్చారు. కానీ రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసి వీళ్ళ సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన బడ్జెట్ 4 నెలల్లో కేటాయించాలి. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1878 కోట్లు బీసీలకు కేటాయించారు, బీసీ కార్పొరేషన్ కేటాయించారు. కానీ ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలు అంటే క్రిస్టియన్లు, ముస్లింలు వీళ్ళు ఆర్థికంగా బీసీల కంటే ఇంకా ఆర్థికంగా భూములు లేని వాళ్ళు, కుల వృత్తులు నమ్ముకొని పోతున్న వాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా బడ్జెట్ కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది త్వరగా రిలీజ్ చేసి త్వరగా వీళ్ళందరికీ గ్రౌండింగ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీలని ఎస్టీలని వర్గీకరణ చేస్తాను, క్రిమిలేయర్లను అమలు చేస్తాం అంటే ఒకసారి ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇంకో 2సారి ఉద్యోగం వాళ్ళ పిల్లకాయలకి ఇంజనీరింగ్ ఎంబీబీ సీట్ లేకుండా క్రిమిలేయర్ అయితే చాలా నష్టం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఎస్సీ వర్గీకరణ మీద ఉన్న శ్రద్ధ చంద్రబాబు నాయుడికి ఈ ఎస్సీ కార్పొరేషన్లకి నిధుల విడుదల మీద చేయించాలని చెప్పి ఎస్సీని ఆర్థిక అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు 50 ఏళ్ళకి ఎస్సీలకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మందలపు నరేంద్ర తెలిపారు. స్థానిక హాస్పిటల్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒల్లూరు చెందిన యువకుడు విపరీతమైన కడుపు నొప్పితో హాస్పిటల్ రావడం జరిగిందని, అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి పేక్రియాస్లో చీము పట్టినట్టు గుర్తించి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా కుట్లు కోత లేకుండా ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ బ్రహ్మేశ్వరరావు, డాక్టర్ భానుతేజ తదితరులు బాగున్నారు. మా పేషెంట్ ఏమైనా వస్తే మాత్రం చెప్పమని చెప్పండి కదా. ఇది మామూలుగా ప్రొసీజర్ కోసం. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మీరు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎన్జిఓ కాలనీ రోడ్లో సమావేశం అయి ఉన్నారు. నా పేరు డాక్టర్ మందలపు నరేంద్ర, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్. ఇవాళ మనం ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి, ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి, దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అక్టోబర్ 24న మన దగ్గరికి ఒక 35 ఏళ్ల యువకుడు వచ్చున్నాడు. తను మన ఒంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు. తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ అనేది కుళ్ళిపోవడం వల్ల నెక్రోటైజింగ్ ప్యాంక్రిటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చున్నాడు. ఆ నెక్రోటైజింగ్ ప్యాంక్రిటైటిస్ వల్ల తనకి ప్యాంక్రియాస్ చుట్టుపక్కల ఒక చీముగులలాగా ఫామ్ అయింది. దాన్ని వాల్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అంటారు. దానివల్ల తనకి కంటిన్యూస్గా ఫీవర్ రావడం, పెయిన్ రావడం, తిన్నది వంటగా పట్టుకోవడం, కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోయి బరువు తగ్గిపోవడం,
క్రమేపీ ఆయన బరువు అంతా క్షీణించడం అనేది మొదలుపెట్టింది. సో మనం ఏం చేసాము, దానికి ఆ నీటి గుల్లకి 2 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఒకటేంటి, సర్జికల్గా అంటే ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఏదైతే చెడిపోయిందో దాన్ని మొత్తాన్ని తీసేసి తద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఒక స్కోప్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా, అంటే కుట్టు కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఆ నీటి గుల్లని, ఆ చీమ్ గుల్లని ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మొత్తాన్ని తీసేసే ఇంకొక ప్రొసీజర్ అనేది చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ సర్జికల్ ప్రొసీజర్ అనేది పేషెంట్కి కొంచెం మార్బిడ్ అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండటం కానీ తద్వారా రికవరీ అనేది డిలే అవ్వటం కానీ జరగచ్చు. ఎండోస్కోపిక్గా మనం సిస్టోగ్యాస్ట్రోస్టమీ అనే పద్ధతి ద్వారా, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక న్యూ విధానం ద్వారా ఆ చీము గుల్లని ఏదైతే ఉందో దాన్ని కడుపు లోపలికి కార్చేసి ఆ చీము గుల్ల లోపల ఉన్న కుళ్ళు పదార్థాన్ని ఎండోస్కోపీ ద్వారానే దాన్ని మొత్తాన్ని మనం డిబ్రైడ్మెంట్ అనేది చేసేసాం. దాన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు. ఇది టోటల్ ఒక 2 సెషన్స్లో జరిగింది ప్రొసీజర్ అంతా. 3rd సెషన్ జరిగే టైంకి మనం లోపల ఉన్న చీము మొత్తం పోయి పేషెంట్ 100% రికవర్ అయ్యి నడుచుకుంటా ఇంటికి వెళ్ళాడు. పేషెంట్ టోటల్ హాస్పిటల్ స్టే వచ్చేసి 3 రోజులు మాత్రమే. అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ ఇమీడియట్లీ డే 1 నుంచే ఆహారం అనేది తీసుకోవడం అనేది మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్ బరువు కూడా 4 కేజీలు పెరుగున్నాడు. దట్ ఇస్ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎనీ ప్యాంక్రియాటిస్ పేషెంట్ అనమాట. కమింగ్ టు పేషెంట్ ప్రొసీజర్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఏంటి అంటే, మనం చేసిన ప్రొసీజర్ పేరు ఎండోస్కోపిక్ సిస్టోగ్యాస్ట్రోస్టమీ విత్ ల్యాంప్స్ ప్లేస్మెంట్ అంటారండి. సో ఇలా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎనస్థీషియా డాక్టర్ నేను. ఈ ప్రొసీజర్ అనేది ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రొసీజర్ కాబట్టి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్లో క్లిష్టమైన ఆర్గాన్ అనేది ప్యాంక్రియాస్. దాని చుట్టూ కానీ దాని యొక్క అసోసియేట్ ఆర్గాన్స్ కానీ చాలా క్లిష్టమైన ప్లేసెస్లో ఉంటుంది. కాబట్టి ఇది సర్జికల్గా చేసినప్పుడు పేషెంట్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ కానీ పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ ఇబ్బంది అవ్వచ్చు. అదే ఒక ఎండోస్కోపీ ప్రాసెస్ ద్వారా చేయటం అనేది ఇది చాలా రేర్గా జరిగే ప్రొసీజర్. అన్నీ పెద్ద పెద్ద ఊర్లు, హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఢిల్లీ, న్యూఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో జరిగే ప్రొసీజరు. అలాంటి ప్రొసీజరు ఒంగోలులో జరగడం అనేది డెఫినెట్గా పేషెంట్ పరంగా ఈ ఒంగోలు వాస్తవ్యులకు కానీ ఇది చాలా ఉపయోగకరమైన ప్రొసీజర్ ఇది. సో ఇలాంటి ప్రొసీజర్స్ ఏమైనా రేర్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మన హాస్పిటల్కి వచ్చి కాంటాక్ట్ అయ్యి దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుసుకోమని జనాలకి నేను తెలియజేస్తున్నాను. సో ప్రొసీజర్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి, మందం అనేది అంతా కూడా ఆ కుళ్ళిపోయిన పార్ట్ అనమాట. దాన్ని నెక్రోజం అంటారు. సో మనం చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే, దాని లోపలికి ఒక స్టెంట్ అనేది ఒకటి డిప్లాయ్ చేసాం. ఆ స్టెంట్ అంటే ఏంటంటే మెటల్ స్టెంట్. ఆ లోపల ఉన్న చీముగులలోకి ఒకటి, కడుపు లోపలికి ఒకటి కనెక్షన్ లాగా మనం దాన్ని డిప్లాయ్ చేస్తాం. తద్వారా ఏం జరిగింది అని అంటే, ఆ లోపల ఉన్న కుళ్ళు పదార్థం అంతా కడుపు లోపలికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రిలీజ్ అయిన తర్వాత లోపల ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. లోపల కుళ్ళిపోయిన భాగం ఇలా ఉంటుందన్నమాట. ఇది కుళ్ళిపోయిన పార్ట్. దీన్ని మనం ఏం చేసాము, ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ డిబ్రైడ్మెంట్ అని చేసాం. అంటే ఇప్పుడు మనకి షుగర్, డయాబెటిక్ ఫుడ్ ఏమైనా ఉంటే కనుక సర్జికల్గా అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తం ఎలా అయితే కత్తితో తీసేస్తామో, అలా ఎండోస్కోపీ ద్వారా దీన్ని కట్ చేసేసి కడుపులో పడేస్తే అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో దీన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు. ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగింది. అండ్ యూఎస్ సిస్టోగ్యాస్ట్రోస్టమీ ల్యాంప్స్ అనే ప్రొసీజర్ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది. దీనివల్ల జరిగిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ పేషెంట్కి ఇమ్మీడియట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండ్ ఎర్లీ రికవరీ. అంటే పేషెంట్ టోటల్గా కూడా నెక్స్ట్ ఒక 4 hours తర్వాతనే పేషెంట్ నడవడం అనేది జరుగుతుంది. అండ్ 1 day తర్వాతనే పేషెంట్ ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది. జ్వరం, వెయిట్ లాస్ అనేవి కంప్లీట్గా 0 అవ్వటం అనేది జరుగుతుంది.
బరువు పెరగడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకి పేషెంట్ బెనిఫిట్ వల్ల ఇది. అండ్ ఈ సమావేశం పెట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా ఉండుంటే కనుక మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ పేషెంట్కి ఒక అవగాహన సదస్సులాగా మనం క్రియేట్ చేయదలుచుకున్నాము. అంటే ప్యాంక్రియాస్ అనే ప్రాబ్లం కొంచెం క్రానిక్ ప్రాబ్లం. అది ఒక్కసారి తోటి కంప్లీట్గా రెక్టిఫై అయిపోయే ప్రాబ్లం కాదు. షుగర్ ఎలా అయితే ఉంటుందో క్రానిక్ ప్యాంక్రియాటిస్ అనేది కానీ అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఒకవేళ ఏమన్నా వస్తే మన దగ్గర ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ సర్జికల్గా వెళ్తే కొంచెం మార్బిడిటీ ఉంటుంది కాబట్టి ఎండోస్కోపిక్గా మనం బెటర్ రిలీఫ్ అండ్ పేషెంట్ బెనిఫిట్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది. తినిన తర్వాత వాంతులు అవ్వడం, బరువు తగ్గిపోవడం, కడుపు నొప్పి రావడం అనేది మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కడుపు నొప్పి తీవ్రత అనేది టు సర్టన్ ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది అంటే పేషెంట్ కరెక్ట్గా కూర్చొని కూడా కూర్చోలేకపోతుంటాడు, బెడ్ మీద మెలికలు తిరిగిపోతూ ఉంటాడు, అంత సివియర్ పెయిన్ తోటి వస్తుంటాడు రావచ్చు అన్నమాట. సో ప్యాంక్రియాటిస్ అనేది వీటన్నిటిలో ఏదైనా కానీ మనకి ప్రాబ్లం, వీటన్నిటి వల్ల ప్యాంక్రియాటిస్ అనే ప్రాబ్లం రావచ్చు. ప్యాంక్రియాటిస్ అంటే ఏంటి అంటే క్లోమగ్రంథి యొక్క వాపు. క్లోమగ్రంథి మామూలుగా బాడీలో చేసే పని ఏంటి అంటే షుగర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసేలాగా ఆల్కలైన్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది చిన్న పేగులు. రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాం. రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలుపరచాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచాలి. వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చి పైకి పెట్టండి. న్యాయం చేయాలి రైతులకి. ఖండిస్తున్నాం. Hey,
సిటీ ప్రెసిడెంట్ ప్రకాశం జిల్లాలో అందరు ఇన్ఛార్జీలు రైతులను కలిసి రైతుల కోసం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలకట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ వరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు. ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడం కోసం రైతుల కోసం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కల్లబొల్లు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 7 నెలలు అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకున్న ఆలోచన లేదు. నీవు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకి 20,000 రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాం కూడా నెరవేర్చే ఆలోచన లేదా? రైతుల్ని మళ్ళా మోసం చేస్తున్నారా? రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా? ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్మోహన్ అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్యూర్మెంట్ కానీ విత్తనాల ప్రొక్యూర్మెంట్ మొత్తం అక్కడ జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే పేరు మార్చారు. రైతు భరోసా ఇక్కడ లేదు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్లు లేవు. తాత్కాలికంగా 1-2 పెట్టినా కూడా దాంట్లో అసలు సెంటర్లు ఎవరు లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. గతంలో మా ప్రభుత్వంలో 1,750 రూపాయలు మూటకుంటే ఇప్పుడు 1,750 రూపాయలు కాదు 1,300, 1,400 ఇచ్చే పరిస్థితి లేదు. అది కాకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడితే నెమ్మి కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా కలర్ మారుతుంది. వీటిలందరికీ భరోసా ఎవరిస్తారు? అట్లీస్ట్ వాటిని కప్పుకోవడానికి కూడా అంతకుముందు మా గవర్నమెంట్లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సబ్సిడీ లేదు, ఏమీ లేదు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ తరఫున ఈ విధంగా ర్యాలీకి వచ్చేసి కలెక్టర్ గారు లేరు కాబట్టి డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిపోతుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు రైతుల కోసం అండగా ఉండి రైతుల కోసం పోరాడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒంగోలు రామనగర్ 4వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఒంగోలు ఎమ్మెల్యే దామోదర్ జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ శ్రీధరబాబు, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ రవలి, డాక్టర్ జోష్న, సార్ ఒక్క నిమిషం సార్ నిలబడి అన్న డాక్టర్ గారు సార్ ఒక్క నిమిషం నిలబడి సార్ కొంచెం దగ్గర సార్ డాక్టర్ గారు అందరితో కలిపేది ఉండాలి. సరిపోయింది. పక్కన ఇంకోటి ఉంది. ఇది మెడికల్ ఐసీయూ మ్యామ్, పోస్ట్ ఆఫ్ సర్జికల్ ఐసీయూ అది ఉంటుంది. ఇది కొంచెం
మేడం కొంచెం ముందుకు వచ్చి పట్టుకోండి కనపడుతుంది మీరు వెళ్ళిపోతాను ఓకే ఓకే మేడం కొంచెం ముందు జరగండి మేడం ఒక్క నిమిషం సార్ సార్ చూడండి సార్ ఒకసారి ఓకే ఒకసారి చూడండి సార్ సార్ ఒకసారి మేడం గారు మీరు కూడా ఒకసారి మేడం కొంచెం కెమెరా సార్ 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 ఫ్లాష్ వస్తుంది. ఓకేనా సార్ ఓకే వీళ్ళ నేను ఎంతమంది లోపలికి వెళ్తారా ఖాళీ లేదు ఇట్లా మీరు ఇటు జరగండి సార్ మేడం ఒకటి వెళ్తారు సార్ పెద్దలంతా కూడా వచ్చి ఇలా ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి హాస్పిటల్స్ ఇదివరకు ఉండే పరిస్థితుల్లో మనకు చిన్న ప్రాబ్లం వస్తే గుంటూరు విజయవాడ పరిగెత్తేవాళ్ళం, లేకపోతే అది వరకు మనకి చెన్నై మనకి దగ్గర కాబట్టి చెన్నైకి పరిగెత్తేవాళ్ళం. ఈరోజు అన్నీ కూడా హాస్పిటల్స్ కొన్ని మంచి కూడా రావటం, ఏదైనా సర్జరీస్ చేయాలంటే కూడా మనకి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే హాస్పిటల్స్ కూడా ఇక్కడికి ఊళ్ళో ఈరోజు రావటం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా మంచి హాస్పిటల్ ఈరోజు ఆర్థో కానీ లేకపోతే కార్డియో కానీ రెండు కూడా కలిపి పెట్టారు. వాళ్ళంతా కూడా ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, ఇదివరకు కిమ్స్లో పనిచేశారు, వాళ్ళకి అనుభవం బాగా సీనియారిటీ ఉంది కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనతో. నమస్కారం.